జగన్ రోడ్డెక్కితే జనం ఎలా వస్తారన్నటువంటిది మరొకసారి స్పష్టమైంది. ఏదైతే గవర్నర్ని కలిసి కోటి 1,04,00,000 సంతకాలకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడానికి బయలుదేరిన దగ్గర నుండి చూస్తే జనం తండోపతండాలుగా వచ్చారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వాళ్ళకి ఒక పక్కన అభివాదాలు చేస్తూ విజయవాడకి చేరుకున్నారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు, గెలిచిన వాళ్ళు, అలాగే ఓడినటువంటి వాళ్ళు అందరూ కూడా అలాగే వందలాది మందిగా వస్తూ ఉండగా గవర్నర్ని వెళ్ళి కలిసి వినతి పత్రం సమర్పించి ఇట్లాగా ఆ తర్వాత ప్రెస్తో మాట్లాడుకొచ్చారు. ఆ టైంలో కూడా జనం ఆ రోడ్లంతా కూడా నిండిపోయారు. పోలీసులు ఇచ్చినటువంటి హెచ్చరికలను కూడా లక్ష్య పెట్టలేదు. ఎవరైతే వచ్చేటటువంటి వాళ్ళ మీద సివియస్ చర్యలు తీసుకుంటామన్నా సరే పట్టించుకోలేదు. మరొక వైపున జనం ఎక్కడికక్కడ తండోపతండాలుగా వస్తా కనిపించారు. ప్రతి చోట కూడా అభివాదం చేస్తూ జగన్ వాళ్ళతో మాట్లాడుకొచ్చారు. అదే సందర్భంలో వాళ్ళలో కొంతమంది పూలు కూడా తెచ్చి చల్లడానికి ప్రయత్నించినటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా జగన్కి పెరుగుతున్నటువంటి ఆధారం, అంటే ఇంతకుముందు తగ్గిపోయింది అన్నటువంటి పాయింట్కి సంబంధించి లేదన్నటువంటి కాన్సెప్ట్ని చూపెట్టడానికి కుదిరింది. అదే సందర్భంలో ఇది ఓవరాల్ సిచ్యుయేషన్. ఇది ఓవరాల్గా జగన్ టూర్కి వచ్చినటువంటి స్పందన.